ఏంది రాజు, నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా. అది మీ గంగ కొట్టేసింది కదా. ఏంది నా మనవరాలు కొట్టేసిందా? ఛీ! అది నీ మనవరాలంటే అది నీ మనవరాలు కాదు అంతే. గట్టిగా అరవకరా ఎదవా. నేను అరుతా, అది నీ మనవరాలే కాదు. దానికి అన్ని ఆళ్ళ బుద్ధులు ఆళ్ళ తెలివితేటలే. వాళ్ళు వాళ్ళు అంటున్నావు, ఎవరన్నవారు అసలు? వాళ్ళు ఎవరంటే చేసాక డబ్బులు ఇస్తా గాని అరో మాకరా దండ పెడతాను. ఇస్తావా? నా అల్లుడి మీద ఓసి నీ ముంతలో నా కళ్ళు నన్ను చంపేద్దామనే. ఏమవుతున్నావు? ఏమవుతున్నావు చెప్పు. అమ్మా, అది అది నా కూతురు కాదా? ఆడట్ట అనలేదమ్మా. నువ్వు ఆగత్తమ్మా. ఏయ్ ఈ రాజు చెప్పు, చెప్పే రాజు. ఎవరాళ్ళు? నా బిడ్డ తెలివితేటలు ఎవరివి చెప్పు. ముసల్ది రేపు సీసాకి డబ్బులు ఇస్తానంది. నిజం చెప్పనా లేక అబద్ధం చెప్పనా? మా వదిన అడుగుతుంది కదేంటి చెప్పు. చెప్పే రాజు, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందేగా చెప్పు. ఏంటే మీ గోళ? దాని తెలివితేటలు చూస్తుంటే గూడెంలో పుట్టిన పిల్లలా ఉందా? ఎక్కడో గొప్పోళ్ళ పిల్లలాగా, బాగా చదువుకున్న పిల్లలాగా అనిపిస్తుంది. అందుకే అట అన్నా. అయినా నేనంటే మాత్రం అది మీ బిడ్డ కాకుండా పోతుందా? ఓసి నీ ముంతలో నా కళ్ళు ఏదో చెప్తా అని సోది చెప్తున్నాయంటరా నీ బతికి షడా. సర్లే, తాగబోతోడి మాటలు నీటి మీద రాతలు ఒకటే అంటారు. ఈడి మాటలు రావడం మందే బుద్ధి తక్కువ. వెళ్దాం పదండి. నిజం చెప్తే నన్ను చంపేసేలా ఉంది. వదదు. ముసలిది నాకు మందు చేసాక డబ్బులు ఇస్తాను కదా, తప్పు. అపనమ్మన ఆ టీచర్ కడుపు పట్టుకొని ఎందుకు బాధపడుతుందో తెలుసా? బహుశా మోషన్స్ అనుకుంటా. కాదమ్మా, మరి ఆకలిస్తుందేమో. మీకు దండం పెడతాను, అసలు కారణం తప్ప అన్నీ చెప్తున్నారు. ఆవిడ ఏడుపుకి కారణం మీ మనవరాలు. వాట్? మా మంగానా ఏం చేసింది? తలతో పొడి చేసింది. పొడి చేసిందా? అవును. టీ పొడే, కాఫీ పొడా? అమ్మా, పొడి చేసిందంటే పొడి చేయడం కాదు, తలతో కొట్టిందంట. అర్థమైంది. ఎందుకు పొడిచింది? అదొక పెద్ద స్టోరీ. పర్వాలేదు, నేను ఎడిటింగ్ చేస్తాను, నువ్వు మొదలుపెట్టు. మంగా, ఇది స్కూలు, అలా కూర్చోకూడదు. కాల్తీ. ఎవరు కాల్ తీయాలో చెప్పండి, తీయించేస్తాను. అసలే మాది జమీందార్ ఫ్యామిలీ. సైలెన్స్. రాను రాను నీకు పొగరు బాగా పెరిగిపోతుంది. మన దేశ ప్రధాని ఎవరో తెలుసా? ఏ మీకు తెలీదా? సైలెన్స్. నేను నిన్ను క్వశ్చన్ అడిగితే తిరిగి నన్ను క్వశ్చన్ అడుగుతావేంటి? ఆన్సర్ తెలియక స్టాండ్ అప్. జమీందార్స్ నిలబడరు, నిలబడ్డవారు జమీందార్సే కాదు. ఐ సే స్టాండ్ అప్. తప్పు చేస్తున్నారు టీచర్. అవును, నిన్ను జాయిన్ చేసుకుని ఎప్పుడో తప్పు చేశాం. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకుంటున్నాం. నిలబడు. నన్నే నిలబడమంటావా? నిన్ను
అలా లేచి నిలబడమన్నందుకు టీచర్ లేచి నిలబడలేని స్థితిలో కుమ్మేసింది. సారీ మేడం. టీచర్ గారైతే ఓకే, మరి అతనెందుకు బాధపడుతున్నాడు? ఆయన కూడా మన మంగ బాధితుడే మేడం. ఆయన్నేం చేసింది? మంగా స్టాండప్. పర్వాలేదు చెప్పండి. నేను నిన్ను నిలబడమంటున్నాను. ఓకే. హా. మ్, మన రాష్ట్రపతి ఎవరంటే ఏం రాశావు? ప్రణబ్ ముఖర్జీ. రాంగ్ ఆన్సర్. హా? ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. లాస్ట్ ఇయర్ ప్రణబ్ ముఖర్జీ అని చెప్పారు. ప్రెసిడెంట్ మారాడు కదా. మారితే వాళ్ళ తప్పు, కానీ నాదేం తప్పు? మారిన సంగతి చెప్పకపోవడం మీదే తప్పు. మధ్యలో నాదేం తప్పు? ఏంటి నాది తప్పంటావా? హా? నాకే వేలు చూపిస్తావా? ఎదురు సమాధానం చెప్తున్నావు. ఉండు. హ? నిన్ను నిన్ను అలా వెనక్కి తిరగడం వల్ల బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. అదే విషయం. ఇప్పుడేం చెప్తారో మీరే చెప్పండి. మంగా, ఏంటి ఈ పిచ్చి పనులు? చివరికి టీచర్స్ ని కొడతావా? మరి నన్నెందుకు కొట్టారు? కొడితే తిరిగి కొడతావా? చిచి, నీ వల్ల నా పరువు పోతుంది. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పు. అంతేనా? ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు చెప్తా. సారీ 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 సారీ. ఏయ్, చాలా ఆపవే. రైట్ రా. ఏయ్, సారీ చెప్పమంటే థ్యాంక్స్ చెప్పినంత తేలిగ్గా చెప్తున్నా. సారీ ప్రిన్సిపల్ గారు, రెండోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఇట్స్ ఓకే మేడం. మంగా, నువ్వు క్లాస్కి వెళ్ళావు. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మమ్మ. ఇది చేసే పిచ్చి పనుల వల్ల అందరితో మాటలు పడాల్సి వస్తోంది. అన్ని చోట్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అసలు దాని మైండ్ సెట్ ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు బాధపడకమ్మా, చిన్నపిల్ల కదా. అలాంటి పిచ్చి చేష్టలుంటాయి. చిన్నప్పుడు నేను అంతే, వెధవ పనులన్నీ చేసి తిట్లు తింటూ ఉండేదాన్ని. ప్రతిదాన్ని నీతో ముడిపెట్టకమ్మా. నాకు తెలిసి నువ్వు కూడా దానంత గర్వంగానో అహంకారంగానో అసహ్యంగానో ప్రవర్తించుండవు. అయ్యో, అవునా? అమ్మా, అవుననుకో. ఇంత హార్ష్ బిహేవియర్ దానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? ఒక్కొక్కసారి దాన్ని చూస్తుంటే నాకే అనుమానం వస్తోంది. ఏమని? అది జమీందారు బిడ్డ కాదనా? అలాంటి లక్షణాలు ఏమీ లేవని మా అత్తయ్య అనడంలో తప్పే ఉందిలే అనిపిస్తోంది. చిచి చిచి, అది పక్క 24 క్యారెట్ జమీందారు బిడ్డనే. నన్ను నమ్ము. తల్లిని కదా, నమ్మకేం చేస్తాను? ఇలా ఎన్నాళ్ళు భరించాలమ్మా? ఎన్నాళ్ళు అవమానాలు పడాలో అని తలుచుకుంటుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు, నేను సెట్ చేస్తాను కదా. నువ్వు సెట్ చేయడం కాదు, అదే నిన్ను సెట్ చేస్తుంది. ఒక్క మాట చెప్పమ్మా, నువ్వు కాకుండా మన వంశంలో ఇంకెవరైనా ఇలా తింగిరి పనులు చేసేవాళ్లు కాని తిక్క పనులు చేసేవాళ్లు గాని ఉండేవాళ్ళ? అంటే నేను తింగే పనులు పిచ్చి పనులు చేస్తానా? అలా కాదమ్మా, విషయం అది కాదు. లేదు, నువ్వు నన్ను తిట్టావు. నేను అలిగాను. నీతో మాట్లాడు పో. సారీ అమ్మా, ఏదో ఫ్లోలో అడిగేశాను. నా ఉద్దేశంలో దీనికా పిచ్చి బుద్ధులు ఎవరి నుంచి వచ్చాయా అని, అంతే. మన వంశం నుంచి అయితే రావమ్మా. ఎందుకంటే అది నీకు పుట్టిన బిడ్డ కాదు. దాని పుట్టుకకి జమీందారు వంశానికి అసలు సంబంధమే లేదు కాబట్టి. అది ఓ గూడెం తల్లి కన్న బిడ్డ కాబట్టి. అమ్మా, ఓర్చుకో తల్లి. అమ్మా రాజేశ్వరి, కాస్త ఓర్చుకోవే. అమ్మా, కాస్త ఓర్చుకోమ్మా.
ఇంకో గంటలో హాస్పిటల్కి వెళ్ళిపోతాం. గంట అంటే కష్టం అనిపిస్తోంది వదినా. దగ్గరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళదాం. ఛే, మనమేంటి, మన రేంజ్ ఏంటి? చీప్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి? గంట కాదు, ఇంకో గంట లేట్ అయినా సిటీ హాస్పిటల్ కే వెళ్దాం. భరించలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా, ఎక్కడికి వెళ్ళినా అదే ట్రీట్మెంట్. లగ్జరీలో కాస్త చేంజ్ ఉంటుంది అంతే. దానికోసం రాజేశ్వరి లైఫ్ రిస్క్ లో పెడతావా? అత్తయ్య, మనం గవర్నమెంట్ హాస్పిటల్ గా వెళ్దాం. థ్యాంక్స్ అల్లుడు గారు. అలా కుడి వైపు పోనివ్వండి. అమ్మమ్మ వచ్చేసింది. ఒరే సాంబయ్య, తొందరగా పోనివరా, గౌరికి నొప్పులు ఎక్కువైపోతున్నాయిరా. గౌరీ, అమ్మ గౌరీ, ఏం కాదులేమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. ఒరే జాగ్రత్త. అల్లుడు గారు, ఒకసారి దిగి చూడండి. గౌరీ, నీకేం కాదు గౌరీ. ఏమైందమ్మా? నొప్పులు వస్తున్నాయి బాబు. సరే తీసుకురండి, నా కార్లో తీసుకెళ్ళి. దండాలయ్యా. సాంబయ్య, త్వరగా దించరా. అమ్మ గౌరీ, రమ్మా. జాగ్రత్త. జాగ్రత్త, మెల్లగా. మెల్లగా తల్లి. అమ్మా, నా కోడలు నొప్పులు పడుతుందమ్మా, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలమ్మా. అమ్మా, పాపం ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. మన కార్లో తీసుకెళ్దామమ్మా. మన కార్లోనా? అవునత్తయ్య. అసలు వద్దు. పర్వాలేదు వదినా. మన కారులో ఖాళీ ఉంది వదినా, మనం తీసుకెళ్దాం వదినా. మీరు రండి రండి. అమ్మ దండాలు తల్లి. చల్లగా ఉండాలి తల్లి నువ్వు. జాగ్రత్త జాగ్రత్త. అన్నయ్య, నువ్వు బండి ఎటు తీయన్నయ్య. నువ్వు బండి ఎటు తీ. రాజేశ్వరి గారు వచ్చారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ పిలిపించండి. అమ్మ దిగండి. త్వరగా స్ట్రెచర్ తీసుకురండి. వదిలే. అమ్మ మెల్లగా. అమ్మ గౌరీ. రాజేశ్వరి, బాధపడకమ్మా. అమ్మ గౌరీ. వదిలే. వచ్చేసిందమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆ అమ్మాయిని. ఎస్ మేడం. ఆ అమ్మాయిని ఎందుకు నడిపిస్తున్నారు? వామ్మో, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. ఏమ్మా, కాస్త ఓర్చుకో. ఈ నొప్పులు మేము పడ్డవాళ్ళమే. ఏడిస్తే కాని పాగదు, కాస్త ఓర్చుకోవాలి. బాగా ఉందమ్మా, తట్టుకోలేకపోతున్నాను. నాకు నొప్పులు ఎక్కువ వస్తున్నాయమ్మా. డాక్టర్ ఏమైనా నీ చుట్టమా నా చుట్టమా? పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి. అవతల జమీందారు గారు కాన్పుకొచ్చారు. డాక్టర్లందరూ ఆమె దగ్గరే ఉన్నారు. ఆమె కాన్పు అయ్యాక గాని రారు. అప్పటిదాకా నువ్వు భరించాల్సిందే.
అమ్మా తమరు చేసిన సాయానికి మా శర్మ ఒరిచి చెప్పులు కుట్టించిన మీ రుణం తీరదమ్మా. సమయానికి దేవతలా వచ్చి కాపాడారు. లేకపోతే ఈ తుఫాన్లో ఎంత ఘోరం జరిగేదో ఏవో తల్లి. మీ రుణం తీరదమ్మా. మనిషికి మనిషి మాత్రమే సహాయం చేయాలమ్మా. అలా చేయకపోతే మనిషి అన్న మాటకు అర్థమే లేదు. ఏం సాయమో ఏం వల్ల కాడో అడ్డమైన దరిద్రాల్ని నెత్తికి చుట్టుకొని ఆలస్యం చేశారు. లోపల నా వారసుడికి ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు చెప్తా మీరు చేసింది సాయమో పాపమో. అమ్మా, అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది. 10 నిమిషాలు ముందు రావడం వల్ల మనకు లాభం ఉందో లేదో తెలియదు, కానీ ఆలస్యంగా రావటం వల్ల ఒకరికి మంచి జరిగింది. అది చాలు. దయచేసి దీన్ని కూడా రచ్చ చేయకు. కొద్దిగా ఓర్చుకో అమ్మా. గౌరీ, అమ్మ గౌరీ, అమ్మ తల్లి ఏమైందమ్మా? కాన్పు కష్టమయ్యేలా ఉందమ్మా. కాన్పు కష్టం ఎలా ఉందా? ఏమైంది? ఎందుకు? బిడ్డ అడ్డం తిరిగినట్టుందమ్మా. అమ్మో, బిడ్డ అడ్డం తిరిగిందమ్మా. డాక్టర్ వస్తే కానీ ఏమీ చేయలేము. మరి వెళ్ళి పిలుచుకురామ్మా. జమీందార్ గారు ఉన్నంత వరకు ఎవరు పిలిచినా రారు. ఇదేమమ్మా? అవతల బిడ్డ అడ్డం తిరిగి సాగు బతుకల్లో ఉంటే రారంట వేటి? వెళ్ళి పిలుచుకుని రా. రారని చెప్పానా? కావాలంటే నువ్వు వెళ్ళి పిలుచుకోపో. అంటే జమీందారుకో న్యాయం మాకో న్యాయమా? ఎప్పుడు వెళ్ళి అడుగుతాను. ఆగమ్మా, ఆగమ్మా, కాస్త ఓర్చుకోమ్మా. అమ్మ తల్లి, అమ్మ జమీందారు గారు మీరే కాపాడాలమ్మా. ఏమైందమ్మా? అమ్మ, నా కోడలికి బిడ్డ అడ్డం తిరిగిందమ్మా. లేరా? డాక్టర్లు ఉన్నారమ్మా. అందరూ మీ అమ్మాయి దగ్గర ఉన్నారమ్మా. ఉండు, నేను పిలుస్తాను. ఆగో, ఏంటి పిలిచేది? డాక్టర్లు అందరూ ఈ లేబర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కోడలు ఎవరు చూసుకుంటారు? ఏయ్, డాక్టర్లు ఎవరు రారు, నువ్వు వేరే హాస్పిటల్ చూసుకోపో. తప్పదునా, తను కూడా ఆడపిల్లే, మనము ఆడవాళ్ళవే. అమ్మతనం పొందటానికి ఎంత కష్టమో తెలిసిన వాళ్ళం. మనమే జాలి చూపించకపోతే ఆడది అన్న మాటకి అర్థమే ఉండదు వదినా. అత్తయ్య, అమ్మ అలాగే అంటుంది. మీరు వెళ్ళండి. ఒరే, థ్యాంక్ యూ. ఉండండి, ఆగండి. ఏంట్రా నువ్వు? అమ్మా, డాక్టర్, అక్కడ ఒక అమ్మాయి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇద్దరు ఇక్కడే ఉంటే ఎలా? ఒకరు అక్కడికి వెళ్ళండి. ఎవరికి సీరియస్ గా ఉంది మేడం? గౌరీ అనే అమ్మాయికి బిడ్డ అడ్డం తిరిగి ప్రమాదంలో ఉంది. ఎవరో ఒకరు అక్కడికి వెళితే ప్రాణాలతో బయటపడుతుంది. ఇక్కడ రాజేశ్వర్ పరిస్థితి కూడా నాకేం కాదు. ముందు వెళ్ళి ఆమె పరిస్థితి చూడండి. మేడం, మీ సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది. ప్లీజ్ ప్లీజ్ నా గురించి ఆలోచించకండి. నా వల్ల ఇంకొకరు ప్రాణాలతో ఉంటారంటే నా ప్రాణం రిస్క్ చేయడానికైనా నేను సిద్ధమే. ముందు మీరు వెళ్ళండి. ఇద్దరు వెళ్ళక్కర్లేదు, ఒక్కరు వెళ్ళండి ప్లీజ్. మీరు వెళ్ళండి మేడం. ఓకే డాక్టర్. డాక్టర్, ప్లీజ్ రండి. అక్కడున్నారు చూడండి. అమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. డాక్టర్ గారికి చెప్పాను. నా తల్లి, నా బంగారు తల్లి. అయ్యో దేవుడా. రాజేశ్వరి గారు ప్రసవించారు. 12 ఆడపిల్ల పుట్టింది. వదినా, వదినా, ఆడపిల్లంట. మన రాజేశ్వరికి ఆడపిల్లంట. ఏంటి ఆడపిల్ల? నా ఆశలన్నీ నీరు కార్చేశారు.
మా వంశాన్ని ఆగిపోయేలా చేశారు. మా ఇంటి పేరు నా కొడుకుతోనే అంతమైపోయేలా చేశారు. వదినా, ఆడపిల్ల పుట్టడం నేరమా వదినా? నా దృష్టిలో క్షమించని నేరమే. అది కాదమ్మా. వద్దు, నువ్వింకేం మాట్లాడుకో. నీకు అమ్మ కావాలి అనుకుంటే నాతో రా, లేదంటే ఇక్కడే ఉండు. అల్లుడు గారు, అల్లుడు గారు, రాజేశ్వరి పాప ప్లీజ్.